గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి కోర్ట్ లేదా? వెళ్ళాలనిపించడం లేదు. ఏ? మొన్న కూడా కేసు ఓడిపోయాను కదా. ఈ కేసు గురించి ఇప్పటికే మా సర్కిల్లో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. రంగనాథ్, నువ్వు అలా కాదు ఇలా వాదించుండాల్సింది, ఈ పాయింట్ కాకుండా ఆ పాయింట్ వాదించుండాల్సింది, ఆ సెక్షన్ కాకుండా ఈ సెక్షన్ వాదించుండాల్సింది, ఇలా. మల్లిక, గెలిచిన వాడిని విమర్శించడం ఎంత కష్టమో ఓడినవాడికి సలహాలు ఇవ్వడం అంత సులభం కాదు. వాళ్ళందరి నోళ్లు మూయించాలని మీకనిపించలేదా? లేక మీరు చేసే పని పట్ల మీకు ప్రేమ లేదా? సరిగ్గా నాన్నగారు కూడా ఇలాగే అంటారు, చేసే పన్ని ప్రేమించాలి అని. నేను ప్రేమిస్తున్నాను, కానీ అది అస్సలు నన్ను ప్రేమించట్లేదు. రాత్రి పగలు ఆలోచిస్తాను ఎలా నా వాదన వినిపించాలి అని. రిహార్సల్స్ కూడా చేస్తాను, అయినా ఓడిపోతాను. ఎందుకలా? జవాబు కూడా దొరికింది. ఎవ్వరి సహకారం ఉండదు. నేను వాదించే కేసు మీద నాకు తప్ప ఇంకెవరికి ఇంట్రెస్ట్ ఉండదు. సాక్షులు ఎదురు తిరుగుతారు, కేసు రూపం మారిపోతుంది. రంగనాథ్ అకౌంట్లో ఆటోమేటిక్గా ఇంకో ఓటమి జాయిన్ అయిపోతుంది. గవర్నమెంట్ లాయర్ను కదా, పోలీసులు చెప్పింది డాక్టర్లు చెప్పింది విని నేను వాదించాలి. చాలా సందర్భాల్లో వాళ్ళు కూడా నాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. తెలిసి కూడా ఊరుకుంటాం, ఏం చేయలేం. మొన్న జరిగింది కూడా అంతే. నా గురించి ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నారు. అయినా 10 కేసులు ఓడినవాడికి 11వ కేసు ఓడితే పెద్ద నష్టమేం లేదు. నేను ఓడిపోతున్నందుకు బాధగా లేదు. జస్టిస్ రాజశేఖరం కొడుగ్గా ఓడిపోతున్నాను చూడు, బాధగా ఉంది. హలో, మీరు ఇలాంటి విషయాలు కిషోర్తోనే మాట్లాడాలి. కిషోర్ దొరకలేదా? ప్లీజ్ మళ్ళీ ట్రై చేయండి. మనిషికి సమస్యలుంటాయి, అలాగని చేసే పనిని అశ్రద్ధ చేయకూడదు. ఒక మనిషి ఓడిపోవడానికి కారణాలేంటి? అసమర్థత,
సమాజం నుంచి సహకారం లేకపోవడం, ఇవి కాకుండా టైం, కాలం కలిసి రాకపోవడం. ఇంకో కారణం కూడా ఉంది. ఏంటది? తనకి నచ్చని పని చెయ్యమనటం కూడా. ఒక మంచి లాయర్, గాయకుడు కాలేకపోవచ్చు. అలాగే ఒక మంచి గాయకుడు అవ్వాలనుకునేవాడు లాయర్ కాలేకపోవచ్చు. నువ్వు మాట్లాడుతోంది రంగా గురించేనా? రంగా నీతో మాట్లాడా? రంగాన్ని మీరు ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టమనండి. అతనిలోని సమర్థత బయటికొస్తుంది. దానికి తోడు మీ సహకారం కూడా తోడైందనుకోండి, రంగా తప్పకుండా గెలుస్తాడు. ఆలోచిస్తాను. ఈ విషయం రంగాకి చెప్పకూడదు. మల్లిక, ఏం లేదు. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్. శాండ్విచ్ను ప్రేమించుమన్నా, టేస్టు అన్నది పంచుమన్నా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మార్నింగ్ పూట ఎవరైనా పార్కుల్లో ప్లేగ్రౌండ్లో కలుసుకుంటారు. మనమేంటండి ఇలా కిచెన్లో కలుసుకుంటున్నాం? అదే నాకు అర్థం కావడం లేదు. సర్లేండి, ఇద్దరికి అర్థం కాదు ఎందుకు డిస్కస్ చేయడం. చెప్పండి, ఏం కావాలి? టీ, కాఫీ, హార్లిక్స్, బూస్ట్, బోర్న్విటా, శాండ్విచ్? ఏం అక్కర్లేదండి, మీరు అలా జరగండి, నేను చేసి పెడతాను. నేను ఆల్రెడీ చేయి చేసుకున్నాను కదండి. చెప్పండి, చేసిస్తా. ఎందుకులేండి, మీరు చేసిచ్చింది కాక మళ్ళీ మాట పడాలి. అది నాకు అలవాటేగా. చిన్నప్పుడు నాన్న అరిచేవారు, అమ్మ సపోర్ట్ ఇచ్చేది. అమ్మ పోయాక నాన్నమ్మ సపోర్ట్ దొరికింది. ఊహ తెలిసాక తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, పెళ్ళయ్యాక రాగిని, తర్వాత పిల్లలు. ఏంటి, రాగిని పేరు చెప్పగానే ఆశ్చర్యంగా చూస్తున్నారు? తనే కదా నన్ను ఎక్కువ తిడుతుందనా? అరుస్తుందే కాని ఆత్మీయత అందిస్తుందండి. ఏంటి, నేనే వాగుతున్నాను, మీరేం మాట్లాడరే? నేనొచ్చి మీ ఇంట్లో మనుషుల మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేశాను. అదేంటి అలా మాట్లాడతారు? ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది. కొత్త మనిషితో కలిసిపోవడం అంత సులభం కాదని మీకు తెలుసు. బట్ మీరు వచ్చాక మా స్ట్రెంత్ పెరిగిందండి. నన్ను సపోర్ట్ చేసే వాళ్ళ లిస్టులో మీ పేరు కూడా చేరింది. అంటే మీ నాన్నగారు మిమ్మల్ని అపోజ్ చేస్తారని ఇండైరెక్ట్గా అంటున్నారు, అంతే కదా? అయ్యయ్యో, మీరు భలే ఇరికిస్తారండి.
నా ఉద్దేశం అది కాదు. ముందు మీరు ఈ శాండ్విచ్ తీసుకోండి. అమ్మో, ఇక్కడుంటే ఇంకెన్ని యాంగిల్స్లో ఈ టాపిక్ మారుతుందో. వస్తానండి. టీ చాలా బాగుందమ్మా. ఇంకోటి తాగుతారా అంకుల్? అమ్మో వద్దొద్దయ్యా, మనసు కావాలన్నా వయసు వద్దంటుంది. ఏంటి కిషోర్, ఈ మధ్య ఆఫీసుకు సరిగా వెళ్ళడం లేదట? వెళ్తున్నాను అంకుల్. కాకపోతే పని ఒత్తిడి వల్ల రెగ్యులర్గా వెళ్ళట్లేదు. అంతేనా? ఇంకేమైనా ఉందా? ఏమన్నా ఉన్నా అది నీ ఇష్టం అనుకో. ఏం లేదు కిషోర్, రంగాని మీ ఆఫీసులో కూర్చోబెట్టాలని మీ మామయ్య అనుకుంటున్నట్లుగా తెలుస్తుంది. బహుశా రంగా చేత పీపీగా రిజైన్ చేయించి డిఫెన్స్ లాయర్గా ప్రాక్టీస్ చేయిస్తారేమో. ఏదేమైనా నీకు చెప్పి చేస్తాడనే నా ఉద్దేశం. రాజశేఖరం తప్పు చేస్తాడో లేదో తెలియదు గాని తప్పటడుగు మాత్రం వేయడు. He is very calculated. అమ్మా ప్రార్థన, మంచి టీ ఇచ్చావమ్మా. థ్యాంక్ యూ. వస్తాను. ఏంటంత హడావుడు అంకుల్? ఆంటీ షూట్ చేస్తారా? లేదమ్మా, టైంకి టాబ్లెట్ పడాలి, లేకపోతే షుగర్ షూటప్ అవుతుంది. కిషోర్ వస్తాను. సరే. ఏంటి అలా చూస్తున్నావు? సుధాకర్ అంకుల్ చెప్పిన దాని గురించి. జస్టిస్ రాజశేఖర్ కదా అనుకుంటుంది. ఆయన అనుకున్నది చేయడానికి ఏమాత్రం వెనకడ్డు. అసలు రంగన్నయ్య మీద నీ ఒపీనియన్ ఏంటి? ఆయనకి సీరియస్నెస్ లేదు, ప్రొఫెషన్ మీద అంతకన్నా కాన్సన్ట్రేషన్ లేదు. యు ఆర్ రైట్. తనకి టాలెంట్ ఉంది, మంచితనం ఉంది. మంచితనం శృతి మించితే చేతగాని తనం అవద్దు ప్రార్థన. మీ అన్నయ్యది మంచితనం కాదు, చేతకాని తనం. ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. ఇప్పుడు ఆఫీస్కి వస్తున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది, అంతే. తనంటే నాకు ప్రేమ గౌరవం కూడా. బట్ ఇక్కడ నాకెందుకో నమ్మబుద్ధి కావట్లేదు. ఈయనే ఏమన్నా మతలబ్ చేశాడేమోనని డౌట్గా ఉంది.
ఎవరు? మీ మావయ్య గారా? కాదు. పెద్దన్నయ్య? నో. మరి సుధాకర్ అంకుల్ ఏమన్నా ఊహించి చెప్తున్నారేమోనని డౌట్గా ఉంది. ఎవరు? మీ మావయ్య గారు. మరి లిఫ్ట్ చేయవే. మావయ్య గారు. ఆహా, అలాగా, సరేనండి. ఓకే. ఏమన్నారు? నేను బయలుదేరతాను. అయితే సుధాకర్ అంకుల్ చెప్పింది నిజమే అనుకుంటాను. ఏంటి అలా చూస్తున్నారు? ఇంత అందం ఇన్నాళ్ళు ఎక్కడ దాచిపెట్టావు? నేనెక్కడ దాచిపెట్టాను? ఉన్నదంతా మీకే దోచిపెట్టాను కదా. నో 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 నో. ఇప్పుడు అలాంటి ఉద్దేశాలు ఏవీ వద్దు. తమరు ఆఫీస్కి వెళ్ళండి. నా సంగతి సరే, నువ్వెక్కడికి బయలుదేరావు? నేనెక్కడికెళ్తాను చెప్పండి? నాకేమన్నా మీలా ఫ్రెండ్సా, పార్టీలా? పిల్లలు స్కూల్కి వెళ్తున్నాను. ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంది. మరి నాకు చెప్పలేదే? 3 రోజుల క్రిందటే చెప్పాను. మీరే మూడ్లో విన్నారో ఏమో. కనీసం ఒక్కసారైనా స్కూల్కొస్తే మేఘనా సందేశ్ల డాడీ ఎలా ఉంటారో స్కూల్లో వాళ్ళకి తెలుస్తుంది. తెలుసుకుంటే ఇంకో ప్రాబ్లం ఉంది రాగిని. నెక్స్ట్ మీటింగ్ నుంచి నేను రాలేదేమని అడుగుతారు. అప్పుడు నువ్వు అబద్ధం చెప్పాల్సి వస్తుంది. ఏంటి, రానా మరి? ఎందుకులేండి, భార్యాభర్తలిద్దరూ అబద్ధాలు చెప్తే బావుండదు కదా. అంతా బానే ఉంది. ఈ హెయిర్ స్టైల్ కొంచెం మారిస్తే బాగుంటుంది రాగిని. వద్దు, నన్ను ఇలా ఉండనివ్వండి చాలు. సరే, నేను స్కూల్ దగ్గర డ్రాప్ చేయనా? నిజంగానా? అఫ్ కోర్స్, పద. ఏంటి, ఏమైంది? ఏం లేదు, నిన్న బ్యాంక్ వెళ్ళడం మర్చిపోయాను. జేబులో డబ్బులు లేవు. బండి మీద వెళ్ళడానికి. ఎంత కావాలి? ఎంతుంది? 1000. చాలు 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 చాలు, సాయంత్రం ఇచ్చేస్తా. థ్యాంక్స్, పద. డబ్బుతో ప్రేమని కొనలేకపోవచ్చు, కానీ అద్భుతంగా కొలవచ్చు. రండి. కారణం ఏదైనా నువ్వు ఈ మధ్య ఆఫీసుకి సరిగా వెళ్ళడం లేదు. పని ఎక్కువైందా? పని ఎక్కువ లేదు మావయ్య, ఇంట్లోనే చిన్న ఇబ్బందులు వచ్చి. ఇంటి విషయాలు ఆఫీస్ దాకా రానివ్వడం ఎప్పటి నుంచి మొదలుపెట్టావు?
సరే, నీ ప్రాబ్లమ్స్ నీకుంటాయి, కాదన్ను. అందుకే రంగాని నీకు తోడుగా మన ఆఫీస్కి పంపిద్దాం అనుకుంటున్నాను. నీకేం అభ్యంతరం లేదుగా? మీకు లేని అభ్యంతరం నాకెందుకుంటుంది మావయ్య? రంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నిలబడలేకపోతున్నాడు. అందుకే మన ఆఫీస్లో ఉంచాలనుకుంటున్నాను, నీ సహకారంతో. రంగా ఒప్పుకున్నాడా మావయ్య? నువ్వు ఒప్పుకోవాలిగా. నీకేం అభ్యంతరం లేదుగా? నీతో కలిసి ఉండడం అన్న ఆ ఒక్కదానికోసమే నేనిప్పుడు బతుకున్నాను. సూరి, నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్తానంటావా? లేకపోతే రానని తెగేసి చెప్పామంటావా? రాగిణి, మల్లిక ఎక్కడికి వెళ్ళింది?